ఈ భగవన్నామం మహిమ కృష్ణుని యొక్క నామము మనము జపం చేస్తే ఏం లాభం అవుతుందో అది తెలుసుకున్నాం. ఏమో చెప్తుంది, శృణవతాం గృణవతాం వీర్యాన్ని, ఇది శృణవతాం శ్రవణం చేసి, గృణతాం దాన్ని మనము జపించుడు, శృణవతాం గృణతాం మరి ఏం జపించుడు, ఏం వేడు, వీర్యాన్ని. వీర్య అంటే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి కర్మలు, వీర్యాన్ని. ఇదే భగవంతుని యొక్క కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి కర్మలు, అతని లీలలు మనము శ్రవణం చేసినట్లయితే, మనము చెప్పినట్లయితే, జపం చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఏంది శ్రవణం ఇంకా కీర్తనం. కీర్తనం అంటే జపం. ఇప్పుడు మీరు చేసేది శ్రవణము, ఏం చేసేది కీర్తనం. అవును, మీరు వింటుండ్రు, శ్రవణం చేస్తుంది. నేను చెప్తున్నా, ఇది కీర్తనం. కీర్తన కేవలం కీర్తన కాదు, చెప్పుడు కూడా కీర్తన కిందకి వస్తుంది. ఎవరి విషయం మీరు వింటున్నారు, ఎవరి విషయం నేను చెప్తున్నా. కిల్లాక్టర్ విషయం కాదు, దేవతల విషయం కాదు, మనం కూడా కింద ఉన్న వినాయక విషయం చర్చిస్తలేము, లేదా 30-30 దేవతల విషయం చర్చిస్తలేము, లేదా ఈ భౌతిక జగతంలో ఉన్న వ్యక్తుల విషయం చర్చిస్తలేము, రాజకీయ నాయకుల విషయం చర్చిస్తలేము. ఆ చర్చలు మనకు అద్దు. ప్రపంచం ఏం చేస్తుంది, ప్రపంచంతో వాళ్ళ విషయం చర్చిస్తుంది. న్యూస్ పేపర్లో స్టార్టింగ్ చేయడం వరకు ఎవరి విషయం ఉంది, రాజకీయ నాయకుల విషయము, పెద్ద పెద్ద మల్టీ బిలియనర్లు వాళ్ళ విషయము, ఎవరేం చేస్తుంది. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అటువంటి చర్చలు ఏం జరుగుతుంది, కేవలం వాతావరణం ఇంకా దూషితం అవుతుంది. భక్తులకు అటువంటి చర్చ వద్దు, భక్తులకు అటువంటి చర్చతో ఎలాంటి సంబంధము లేదు. భక్తులకు కేవలం చర్చ దేంతో ఉంది, దేంతో సంబంధించింది, వీర్యాన్ని. ఆ భగవంతుని యొక్క అద్భుతమైన కర్మల విషయం వాళ్ళు శ్రవణం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, అంతే. ఎందుకు ఎందుకు ఎందుకంటే ఆ హరి యొక్క శృణతాం గృణతాం వీర్యాన్ని ఉద్ధమాని హరేర్ముహు, ఉద్ధమాని హరేర్ముహు. ముహు అంటే నిరంతరం, నిరంతరం జరుగుతుంటే ఏమిటి, ఉద్ధమాని. ఉద్ధమాని చదువు అర్థమైంది, కౌంటర్ యాక్ట్ అని ఏమంటారు, కౌంటర్ యాక్ట్, దాన్ని ఎదుర్కోవడం. ఇప్పుడు ముంగడిలో శత్రుత మనం చేస్తున్నాం, తెలుగు కౌంటర్ యాక్ట్ నేమ్ నిశాంత్, కౌంటర్ యాక్ట్ తెలుగు కౌంటర్ యాక్ట్ రివర్స్ అంటే ప్రతీకారం, ఖండించడం. ఒక వ్యక్తి చంపగలుగుతుండు, తోడమని చంపుతాం, దాని కౌంటర్ ఎత్తాడు. అదేవిధంగా ఏం చేస్తుంది, ఈ భౌతిక జగతంలో ఉన్న అన్ని చెడును ఈ భౌతిక జగతంలో ప్రతి ఒక్క మానవుని ఈ చెడు ఏం చేస్తుంది, దాడి చేస్తుంది, అటాక్ చేస్తుంది, చెడగొడుతుంది. ఇక అందరు చెడిపోతుంది. ఎందుకు చెడిపోతుంది, ఎందుకంటే అవిటిని కౌంటరాక్ట్ చేసే శక్తి లేదు వాళ్ళకు, ఆ విధానం లేదు కాబట్టి అవిటికి గురైపోతుంది. కానీ భౌతికంగా చెప్పగా ఎన్ని వ్రతాలు తపాలు ఏం చేసినా అవన్నీ చెడుకి మనము దూరం చేసుకోలేము. యూ కెనాట్ కౌంటరాక్ట్. వ్రతాలు తపాలతో ఈ భౌతిక జగతంలో కృష్ణ కథ శ్రవణం కీర్తనం తప్ప దేంతో కూడా మనము ఈ చెడును దూరం చేసుకోలేము. అవి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి.
అవి అటాక్ చేస్తాయి, ఇంకా మనం వీటికి గురై మనం పతనం అయిపోతాం. तो ఉద్యమం అనేది ఏంటి? కౌంటర్ యాక్షన్. तो కృష్ణుని విషయం ఎందుకు వినాలి? ఎవరైనా ప్రశ్న వచ్చినట్లయితే మీ మనసులో, నేను కృష్ణుని విషయము ఎందుకు శ్రవణం కీర్తనం చేయాలి అనే ప్రశ్న వచ్చినట్లయితే ఎందుకు చేయాలి? ఈ చెడు నేను ఎదుర్కోవడానికి, దాన్ని కౌంటర్ చేయడానికి, అని ప్రతిఘటన చేయడానికి. ఇంకో ఏ మార్గం లేదు. ఇది శోధష్టక నామ్న కలి కల్మష నాశనం. ఈ 16 శబ్దాల హరే కృష్ణ మహాత్మ ఏమిస్తుంది? కలి కల్మషాలను నాశనం చేస్తుంది. ఇది శోధ దశక, శోధ అంటే 6, దశక 10. ఇది శోధశక నామ్న కలి కల్మష నాశనం. కలి యొక్క కల్మషాలను నాశనం చేసే శక్తి కేవలము ఈ హరే కృష్ణ మహామంత్రం. ఇది బ్రహ్మదేవుడు చెప్పే విషయం, నాముచుడు కాదు. కనుకనే భగవద్భక్తులు తన సంరక్షణకు జపం ఏం చేస్తుంటారు? వాళ్ళైతే భగవన్నామం జపం చేస్తూ ఉంటారు, లేకుంటే భగవంతుని యొక్క అద్భుతమైన కర్మలు లీలల విషయం వాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే శ్రమం చేస్తూ ఉంటారు. కలి కల్మశాలకు మనం గురి కావద్దంటే, వీటి యొక్క మనపై ప్రభావం ఉండద్దంటే, దానికి కృష్ణుని యొక్క లీలల విషయం శ్రవణం ఇంకా కీర్తనం చేసు తప్ప ఇంకో మార్గం లేదు. ఏ దేవతలను పూజించినా అది పోయేది కాదు. ఇప్పుడు రావణాసుడు వెళ్ళిందా? రావణాసుడు హృదయంలోకి కలశాలు అటువంటి ఆయనంత గొప్ప శివకుడు ఎవరు? ఆయనంత గొప్ప పండితుడు ఎవరు లేరు, ఆయనంత పెద్ద జ్ఞాని ఎవరు లేరు, అతని అంత శివభక్తుడు ఎవరు లేరు. ఏమైంది? దేవతల పూజ ద్వారా కొన్ని భౌతికమైనటువంటి సౌకర్యాలు అందుతాయి, కొన్ని వరాలు వాళ్ళు ఇస్తారు. కానీ హృదయంలోకి వెళ్ళే కల్మషాలను బయట తీసే సామర్థ్యం వాళ్ళలో లేదు. ఎందుకంటే హృదయంలో ఉన్న పీఠం ఎవరి కోసం ఉంది? కేవలం కృష్ణుని కోసం. హృదయంలో పీఠం మీద కృష్ణుడు తప్ప ఎవరు కూర్చుండలేరు. దట్ ఈస్ రిజర్వ్డ్. మనం కదా బస్సులలో అక్కడికి మాత్రం రిజర్వ్డ్. పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా రిజర్వ్డ్. మళ్ళీ ఎవరు కూర్చుంటారు? ఎందుకంటే వాళ్ళ కోసం ఉంటుంది. అదేవిధంగా మన హృదయంలో ఉన్న పీఠము ఇది ఎవరి కోసం ఉంది? ఇది కేవలము కృష్ణుని కోసం. కృష్ణుడు తప్ప ఆ హృదయంలో ఉన్న కల్మషాలు తొలగించే శక్తి సామర్థ్యం ఎవరంతో లేదు. కనుకనే ఎందుకు శ్రవణం కీర్తనం చేయాలి, ఎందుకు జపం చేయాలి, ఎందుకు కథలు వినాలి, ఎందుకు నేను కథలు చదవాలి అని ప్రశ్న ఎందుకు? ఉద్యమాని ఈజ్ వన్ వర్డ్. ఏంది? కౌంటర్ యాక్షన్. ఇది కౌంటర్ చేస్తుంది. చెప్తుంది వన్ కాన్స్టెంట్లీ ఇయర్స్ అండ్ చాంట్స్. ఎవరైతే నిరంతరము భగవంతుని యొక్క నామము జపం చేస్తారో, కీర్తన చేస్తారో, అండ్ ఇయర్స్ అబౌట్ హిస్ యాక్టివిటీస్ క్యాన్ ఈజీలీ అటైన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. వాళ్ళకు చాలా సులభంగా శుద్ధ భక్తి లభిస్తుంది. ఎట్లా లభిస్తుంది? కల్మషాలు పెట్టవు. కల్మషాలు ఉన్నంత వరకు శుద్ధ భక్తి రాదు. ఇప్పుడు నీళ్ళ కచ్చలో ఉన్నంత వరకు మనకు ఫ్రెష్ వాటర్ ఉన్నట. బకెట్లో చెత్త ఉంది, మనం ఇది ఫ్రెష్ వాటర్ అని. ఫ్రెష్ వాటర్ ఎప్పుడంటాము? ఆ నీళ్ళని ఫిల్టర్ చేస్తే. అవును లేదా? ఫిల్టర్ కానంత వరకు ఫ్రెష్ వాటర్ కాదు.
ఫిల్టర్ అయితే అది ఏమిటి ఫ్రెష్ అయిపోతుంది. సో అదేవిధంగా హృదయంలో కల్మషాలు ఉన్నంత వరకు, ఈ కల్మషాల చెత్త ఉన్నంత వరకు మన భక్తి అయినా కూడా శుద్ధము కాదు. అది కలుషిత. ఇప్పుడు మనం చేసే భక్తి ఏంటి? ఇది కలుషితమైన భక్తి, ఇది ప్యూర్ భక్తి కాదు. ఇది కలుషితమైన భక్తి. కానీ ఎట్లెట్లే మనం జల్లెడ పడతాము, లేక మనం ఫిల్టర్ వేస్తాం. ఏమిటిది? ఈ నామ సంకీర్తనది, ఈ శ్రవణ కీర్తనది, భక్తుల సాగుతుంది, మనం ఫిల్టర్ వేస్తామో ఇప్పుడు ఏమవుతుంది? ఈ కల్మషాలన్నీ సైడ్కి పోతాయి. ఇక తర్వాత జరిగేది ఏంటి? కేవలం శుద్ధ భక్తి. కనుకనే కేవలం భగవన్ నామం శ్రవణం కీర్తన ద్వారానే వ్యక్తి సహజంగా సులభంగా శుద్ధ భక్తి స్థితికి రాగలరు. ఎందుకంటే హృదయంలోకి వెళ్ళి విచ్ క్లెన్స్ ద డర్ట్ ఫ్రమ్ వన్స్ హార్ట్. హృదయంలోకి వెళ్ళి చెత్త అన్నది బయటపడుతుంది. కనుకనే శ్రవణం కింద ఎందుకు చేయాలి? హృదయంలోకి వెళ్ళే చెత్త బయటపడడానికి, శుద్ధ భక్తి పొందడానికి. అనొచ్చు, మరి దీని తప్ప అన్ని చేయొచ్చు కదా, ఇంకేమన్నా చేస్తే? నాకు నామం జపము శ్రవణం కీర్తన తప్ప ఇంకేమన్నా చేస్తే వన్ కెనాట్ అచీవ్ సచ్ ప్యూరిఫికేషన్. అటువంటి హృదయం యొక్క శుద్ధీకరణ one cannot achieve such purification merely by vows and performing Vedic ritualistic ceremonies. వేదంలో తెలుపడిన కర్మకాండలు చేస్తే, కేవలం వ్రతాలు తపాలు చేస్తే ఆ హృదయం యొక్క పవిత్రకరణ శుద్ధీకరణ జరగదు. అంత జరగదు, ఏదో కొంచెం. ఆ కొంచెం జరిగిన మళ్ళీ మనకు ఉండేది, మళ్ళీ మనం అది కలుషితం. కనుక ఎట్లాంటిది? వేదాలన్నా ఇవన్నీ చేయొద్దని, ఆచారాలు చేయుడు. కానీ ప్రాధాన్యం దేనికి? ప్రాధాన్యం కేవలము కృష్ణుని యొక్క నామము జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది, లేత ఇల్లు ఉడుచుడు, తీర్చుడు, కడుగు, ఇప్పుడు బొట్లు పెట్టు, బోనాలు పెట్టు, ఇది చేసుడు, అది చేసుడు, ముగ్గులు వేసుడు, అమ్మక తమక మంచిదే. కానీ అవన్నీ చేసుకుంటా లేసుడు 8 గంటలకు, 8 గంటలకు 7 గంటలకు లేచి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? 10 అవుతుంది. ఇక 10 అయ్యేసరికి ఇంట్లో పనులు ఉంటాయి, అవన్నీ వేసరికి మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం తినేసరికి నిద్ర వస్తుంది, నిద్ర మళ్ళీ సాయంత్రం వేసరికి మళ్ళీ పనులు ఉంటాయి, మళ్ళీ తిందాం, మళ్ళీ పని చేసినా, మళ్ళీ వంట పెడతాం. అప్పుడు రాత్రి గుర్తుంది కొంచెం జపం చేయాలి. ఇక అప్పుడు మాలో కూడా ఊరు కూడా చేసి కూడా టీవీ చూసి కూడా మొబైల్ చూసి కూడా ఈ ముచ్చట వేసి కూడా ఆ ముచ్చట వేసి కూడా కొంచెం జపం చేస్తారు. అందులో ఏం లాభం జరగదు. అవేంటి? అవి ఎంటీ బుల్లెట్స్. ఫైరింగ్ చేసిన అంతే సమర్థి, కానీ ఆ బుల్లెట్లల్లో కెమికల్ లేదు, ఎంటీ బుల్లెట్స్. సో కెమికల్ లేని బుల్లెట్తోని నువ్వు ప్రహారం చేస్తే ఏమవుతుందా? ఇది కెమికల్ లేకపోయా. కెమికల్ లేకపోతే వ్యక్తికి ఏం? ఆ బుల్లెట్కి ప్రభావము ఉండదు, వ్యక్తి రావడం. అదేవిధంగా మన దోషాలు, మన కల్మషాలు, ఈ ఎంటీ బుల్లెట్స్ చేసిన ప్రారంభం చెప్పి చేస్తున్నాను, చెప్తున్నా, భార్య చెప్తున్నా, ఏం చెప్తే ఎప్పుడు దినమంతా అన్ని వేసుకొని అప్పుడు రాత్రి గుర్తుగా చేయాలని, అది కూడా ఇట్లా పట్టుకొని ఇక హరే కృష్ణ కృష్ణ చాంటింగ్ అండ్ చాటింగ్ రెండు. రైట్ హ్యాండ్లో జపమాల, లెఫ్ట్ హ్యాండ్లో స్మార్ట్ ఫోన్. దాంతో ఏం మార్పులు రావు, ఇంకా కలుషితం అవుతుంది. దాంతో ఇంకా మనసు చంచలం అయిపోతుంది, ఇంకా మనసు అస్థిరం అయిపోతుంది. మన పిల్లలకి జపం చేస్తున్నా, ఎన్నో చెప్తున్నా అని అది పాల్తూ చెప్పమది, అది వేస్ట్ చెప్పు. కనుకనే ఫస్ట్ ప్రాధాన్యము జపంకి. ఫస్ట్ ప్రాధాన్యం దేనికి? జపంకి. పొద్దున లేతే ఫస్ట్ ఏ పనులు స్టార్ట్ చేయక ముందు ఫస్ట్ జపం ఒడగొట్టుకొని మళ్ళీ దినమంతా ఏమైనా చేసుకో. ఎందుకంటే పొద్దున లేచి జపం చేస్తే అది కవచం వేసుకున్నట్టు, కవచం ధరించినట్టు. యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత
కవచం వేసుకుంటావా, లేక యుద్ధం అయిన తర్వాత కవచం వేసుకుంటావా, లేక ముందు వేసుకుంటావా? కవచం ఎప్పుడు వేసుకోవాల్సింది? కవచము యుద్ధ రంగంలోకి వెళ్ళకంటే ముందు వేసుకోవాల్సింది. యుద్ధం అయిపోయిన తర్వాత పేంత పుండు పుండు అయిన తర్వాత శరీరం గాయాలైన తర్వాత వేసుకోవడం లావు. దాంతో ఇంకా పుండ్లు అయిపోతాయి, ఎక్కువైపోతాయి. కనుకనే యుద్ధ రంగంలో కంటే యుద్ధ రంగంలో ఎంట్రీ చేసే ముందే కవచం వేసుకోవాల్సింది. అది మన చేతిలో ఉంది. యుద్ధ రంగంలో ఏ శత్రువు ఏ దిక్కులో వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో ప్రారంభిస్తాడో ఏం గ్యారెంటీ లేదు. అదే విధంగా మనం కూడా పొద్దున్న ఒక్కసారి మన ఇంట్లోకి వెళ్ళి బయట అడగబెట్టమంటే, లేదా భౌతిక కార్యంలో స్టార్ట్ అయినామంటే ఎప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో ఎవరేం చేస్తారో ఏం గ్యారెంటీ లేదు. వాట్ ద డే ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్, యూ హ్యావ్ నో కంట్రోల్. ఏం చెప్పి రావు, ఏం చెప్పి జరగవు. దినమంతా చేసే పనిలేదు, యుద్ధం చేసినట్టేది. జనాలతో, మనసుతో, చుట్టుపట్టు వాళ్ళతో, దీంతో దాంతో, పని మీద ఉన్న బాస్ గారితో అందరితో యుద్ధం చేసి వస్తుంది. అవన్నీ పెట్టుకొని అవన్నిటితో గాయాలై సాయంత్రం నువ్వు జపమాల పడితే ఏం చెప్పు ఇక్కడ? తెలియదు కాదు. పుండ్లైనా మొత్తం గాయాలైపోయింది, దాన్నే కవచం వేసుకున్నావు. దానివల్ల ఏమైంది? ఆ చిన్న పుండు ఇంకా పెద్దగా అయిపోతుంది. అదేవిధంగా ఇటువంటి స్మార్ట్ ఫోన్ పట్టుకొని జంపు చేసుడు, రాత్రి జంపు చేసుడు, నడుచుడు జంపు చేసుడు, ముచ్చటడు జంపు చేసుడు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మన కల్మషాలు ఇంకా పెంచుకోవడం. ఇక మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు జంపు చేస్తున్నా, ఇన్ని రోజులు జంపు చేస్తున్నావు, టైంపాస్ చేస్తున్నావు. కనుక నేను జంపు మీద ప్రొద్దున చేయాల్సింది. స్టార్టింగ్లో నేను చెప్తాము ఎప్పుడైనా చేయొచ్చు అని, కానీ దీర్ఘం దాకా ఎప్పుడైనా చేయొచ్చు. కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనము క్రమక్రమంగా అన్ని నిజమైన పద్ధతి, సరైన పద్ధతి మనము తెలుసుకొని ఆ విధంగా చేస్తే అన్ని సంపూర్ణ లాభం ఉంటుంది, లేవు జరగదు. కనుక ఇక్కడ శుభదేవ్ కోసం చాలా స్పష్టంగా చెప్తుంది. నా మహిమను చర్చిస్తూ దీని యొక్క గొప్పతనం తెలియజేస్తూ చక్కగా చెప్తున్నాడు. మనము ఈ జపం చేస్తే వ్రతాలు తపాలతో ఏ హృదయ శుద్ధీకరణ జరగదో అది కేవలం భగవన్నామ సంకీర్తనతో జరుగుతుంది. కనుకనే ఎవరిని అడిగితే మీరు జపం ఎందుకు చేస్తున్నారు, దేనికి నువ్వు చేయాలి? ప్రపంచాన్ని విషయాలు చెప్పుకుంటారు, ఇదవుతుంది అదవుతుంది, ఎగ్జామ్లో పాస్ అవుతుంది, పిల్లలకు అవుతుంది, కొడుకులకు జాబ్లు వస్తాయి, నీ ఆరోగ్యం మంచి ఉంటుంది, ఇవన్నీ కాదు. ఇది జపంది ప్రభావం కాదు. జపంది ప్రభావము, జపంది ఒక రిజల్ట్, ఒక ఫలితం ఏంటి? హృదయంలోకి వెళ్ళే కల్మషాలు బయటపడతాయి. అన్ని సమస్యల కారణమైంది ఈ హృదయంలో ఉన్న కల్మషం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు కారణమైంది ఈ కల్మషం. ఈరోజు గత ఒక నెల నుండి భారతదేశంలో, స్పెషల్లీ కల్కట్టాలో ఇంత పెద్ద పెద్ద రాజకీయం కింద మీద ఈ కేసులు ఆ కేసులు, ఆ ప్రభుత్వాన్ని వాడుకుంటుంది, రిజైన్ చేయరు, డాక్టర్ స్ట్రైక్, కానీ దేనివల్ల దాని విషయం ఏడు చర్చిస్తారు. మొత్తం ఆ విషయం తీసుకొని రాజకీయం చేస్తున్నారు. ఆ విషయం జరగదని ఈ బిల్ పాస్ చేస్తున్నారు, ఆ బిల్ పాస్ చేస్తున్నారు. నేను ఎన్ని బిల్లు పాస్ చేసినా అంత వేస్ట్. ఎందుకంటే అటువంటి చెడు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏదైతే బిల్ పాస్ చేస్తారో ఆ బిల్లుకి వెళ్ళి ఎట్లా బయట వాళ్ళలో ఆ దారికి వాళ్ళు ఎత్తారు. ఇంకా కనుకనే అటువంటి ప్రమాదాలు జరగద్దంటే ఫస్ట్ ఎందుకు జరిగింది? ఎందుకంటే హృదయంలో కామం ఉంది.
ఎటువంటి కామము? నియంత్రణలో లేనటువంటి కామం. కామం తప్పు కాదు, కానీ నియంత్రణ లేని కామము ఇది తప్పు. కనుగొనేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. భగవత్ కథ శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, జపం చేయాలి. ఈ విషయంలో బిల్లు ఎవరు పాస్ చేయాలి? ఇటువంటి బిల్లు ఏ ప్రభుత్వం పాస్ చేయదు. ప్రతి ఒక్కరు ఏ ధర్మంకి, ఏ కులంకి, ఏ మతం సంబంధించినా మీరు లేచి మీ ఆచారాలు చక్కగా పాటించాల్సింది. ఇది రూల్ పెట్టుకోవాల్సింది, ఇది అందరికీ కంపల్సరీ. అది ఎవరు చెప్పారు? కాబట్టి ఏమవుతున్నాయి? బిల్లుల మీద బిల్లు పాస్ చేస్తూ ఉంటారు, జరిగేటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే హృదయంలోకి వెళ్ళే కల్మషాలు బయటపడలేవు. హృదయంలోకి వెళ్ళే కల్మషాలు బయటపడలేవు, హృదయంలో శుద్ధీకరణ జరుగుతుంది. ఇవన్నీ చెడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, సృష్టి ఆరంభం జరుగుతుంది, సృష్టి అంతం వరకు జరుగుతుంటుంది. ఎంతవరకైతే ఈ కల్మషాలు బయటపడాయో, ఎంతవరకైతే జనాలు శ్రవణం కీర్తనకి ప్రాధాన్యం ఇవ్వరు, కృష్ణుని యొక్క అద్భుతం లీలలకు, అంతవరకు ఇది దేని వల్ల ఆగడి కావు. మీరేమని ఎన్ని యజ్ఞాలు, ఎన్ని దానాలు, ఎన్ని తపాలు, ఎన్ని హోమాలు, ఎన్నేం చేసినా జనాలు కేవలం విషయాలు పట్టుకొని రాజకీయం చేసుడు తప్ప ఇంకేం లేదు. ప్రతి ఒక్క పార్టీ మిస్తుంది, రాజకీయం చేస్తుంది. దేనికోసం? వాళ్ళ అవసరం కోసం. అది ముఖ్యమైనది సంకీర్తన జరగాల్సి, శ్రవణం కీర్తన జరగాల్సి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళి అంత మార్పు తీసుకొచ్చారు. దేనివల్ల? యజ్ఞాల ద్వారా, తపాల ద్వారా కాదు. ప్రభుపాదుల వారు కేవలము సంకీర్తన ద్వారా ఆ మార్పు వచ్చింది. జనాలకు హరే కృష్ణ మహామంత్రం జపం చేయించే మార్పు వచ్చింది. ఇది ప్రభుపాదుల వారు చేసిన పని. ప్రభుపాదుల వారు ఇంకేం చేయలే. కనుకనే ప్రభుపాదుల వారు చేసిన పని ప్రతి ఒక్క నాగరికుడు, ప్రతి ఒక్క నాయకుడు చేసినట్లయితే, లేక అటువంటి విషయాలను అమలుపరిచినట్లయితే ఏమవుతుంది? సమాజము వైకుంఠం అయిపోతుంది. ఈ నరకం కూడా వైకుంఠంలో మారిపోతుంది. ఎందుకంటే కల్మషాలు ఉన్నాయి. కనుక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నాకు ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తుంది. కనుకనే ఎవరైతే ఈ భగవన్నామం, జపము, కీర్తనము, శ్రవణంకి సంపూర్ణంగా వాళ్ళు శ్రద్ధతో, నమ్మకంతో ఇట్లా నియుక్తులైపోయారు, దాన్ని జీవితం అనుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు క్షణము తేనె చప్పరిచినట్టు. తేనె చప్పరిచి ఎట్లుంటుంది అనుభూతి? ఆ అనుభవం వల్ల అనుకుంటున్నాను. ఎందుకంటే తేనె కంటే మధురం ఇంకేముంటుంది? కనుక ఎసుకోబోతుంది. కృష్ణాంగ్రి పద్మ మధులీన పునర్విశిష్ట. వాళ్ళు ఏం చేయాలి? సంపరిస్తాం కృష్ణాంగ్రి పద్మ. కృష్ణుని పాద పద్మలు ఏంటి? కమల పువ్వు. కృష్ణాంగ్రి పాద పద్మ మధులీన పునర్విశిష్ట. మధు అంటే తేనె. భగవద్భక్తులు ఎవరు? మాయా గుణేశ్వరమతే వృజనావహేషు అన్యస్తు కామహత ఆత్మరజ ప్రమాశ్రుం ఇహేత కర్మయత ఏవరజ పునఃస్యాత్. అర్థమైంది? భగవద్భక్తులు నిరంతరము భగవంతుని పాద పద్మాల నుండి అర్చే అలాగే ఊరే తేనెను చప్పరిస్తారు కాబట్టి, వాళ్ళు ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి వాళ్ళకు ఈ భౌతిక కర్మలలో ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అబ్బాయి చేయాలి, అది చేయాలి, దీనివల్ల మంచి కాలం
తేనె సంపరించుకుంటే ఆ సుఖం అనుభవించడానికి ఇక మిగతా విషయము ఏం కర్రీ ఉంది, వడ వడ ఉందా, పావు ఉందా, ఇప్పుడు పట్టించుకోడు. అది ఎవరికి తేనె దొరకడం వాళ్ళు. ఇది ఎటువంటి తేనె? ఇది కృష్ణుని పాద పద్మాల నుండి ఊరే అందుకెళ్ళి ఊరుతుంది ఇది తేనె. ఆ తేనెని ఆస్వాదించిన తర్వాత, ఆ తీపిని, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించిన తర్వాత వాళ్ళకి ఆ భౌతిక కర్మలనేటువంటి ఉత్సాహం అనేది ఉంటుంది. ఇది చేయాలా, ఈ పూజ చేసుకోవాలా, ఆ పూజ చేసుకోవాలా, ఇంట్లో వినాయకుడు పెట్టుకోవాలా, లేదా ఇటు పోవాలా, అటు పోవాలా, నడుచుకోవాలి, ఈ పట్టాలు తప్పాలు. ఎందుకు వాళ్ళు అవన్నీ దాటేసుకున్నారు. అవన్నీ దాటేసుకున్న వాళ్ళు ఇప్పుడు కొండెక్కిరు, కొండ శిఖరం. కొండ శిఖరం ఎక్కిన తర్వాత కొండ కింద ఏముంది, అలా గడ్డి మొలిచిందా, అలా తుమ్మ మొలిచిందా, అలా మున్ను మొలిచిందా, ఇది ఏం సంబంధం? కింద భూమి మీద అవన్నీ పట్టింపులు. కొండెక్కిందేమో అవసరం. కనుకనే డివోటీస్ హూ ఆల్వేస్ లిక్ హనీ ఫ్రమ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ డు నాట్ కేర్ ఎట్ ఆల్ ఫర్ ఎనీ మెటీరియల్ యాక్టివిటీస్. వాళ్ళు ఎలాంటి భౌతికమైన కర్మలలో చిక్కిపోరు. ఎందుకంటే ఈ భౌతిక జగతంలో ప్రతి ఒక్క కర్మ ఎట్లా జరుగుతుంది? ప్రకృతి యొక్క 3 గుణాల ద్వారా. ప్రకృతి 3 గుణాలు ఏమిస్తుంది? ఒక కర్మ చేయిస్తుంది. కానీ భగవద్భక్తులు ఈ 3 గుణాలకు అతీతులు అయిపోయిన వాళ్ళు దాటేసింది ఇక. కనుకనే వాళ్ళకు భౌతిక కర్మలు ఉండేవి. సో కనుకనే devotees who always lick the honey from the lotus feet of Lord Krishna do not care at all for material activities which are performed in the 3 modes of material nature. భౌతిక కర్మలు ఎట్లా అనుకున్నాయి? ప్రకృతి యొక్క 3 గుణాల ద్వారా. మళ్ళీ ఇంకోటి, ప్రతి ఒక్క భౌతిక కర్మ ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత బ్రహ్మాండంగా అనిపించిందో స్టార్టింగ్లో, ఎంత అద్భుతం అనిపించినా చివరి గతి ఏంది? దుఃఖం ఇంకా శోకం. ఏమని ఏ భౌతిక కర్మ అయింది? స్టార్టింగ్లో చాలా అనిపిస్తుంది తప్ప, కానీ చివరికి ఇట్ ఎండ్స్ అప్ ఇన్ మిజరీ. గీత లక్ష్యం ఎప్పుడు కదా, ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనాయ ఏవతే ఆద్యంతు వంతు కౌంతేయ న తేషు రమతే బుధా. నా తేషు రమతే బుధా. బుద్ధజనులు అనేది తెలివంతులు, బుద్ధి ఉన్న వాళ్ళు ఎందులో చిక్కిపోరు, ఎందులో రమించరు. ఏ ఈ సంస్పర్శజా భోగా, ఇంద్రియాలు ఇంద్రియార్థాల సంపర్కం ద్వారా వచ్చే ఆనందంలో వాళ్ళు చిక్కిపోరు. ఎందుకు చిక్కిపోలేదు? అవి విషయంలో ఆలోచించరు కూడా. భౌతిక జగత్తులో అందరూ ఎలా చిక్కుతున్నారు? ఇళ్ళనే ఇంద్రియాలు ఇంద్రియార్థాలు, కంటికి రూపము, చెవి శబ్దము, గంధము, నాలుగు రుచి, చర్మంకి స్పర్శం, ఇందులోని మొత్తం ప్రపంచం చిక్కిపోయింది. అది మానవుడు కానీ, లేక పశువు కానీ, ఒక చిన్న క్రిమ కీటకు కానీ, అది కూడా ఏం చేస్తుంది? అది కూడా ఇంద్రియాల సుఖం వెతుకుతుంది. దానికి ఇంద్రియాలు ఉన్నాయి, చిన్న చిన్న ఇంద్రియాలు, అది వెతుకుతుంది. దానికి స్పర్శ సుఖం కావాలి, దానికి ఒక ముక్కు ఉంది, దానికి ఒక కన్ను ఉంది, దానికి ఒక నాలుక ఉంది. ఒక చిన్న చక్కెరని ఒక చిన్న చుక్కేయి ఒక ఇమ్మీడియట్లీ పలిచి మన చెప్తుంది. ఎందుకు? ఇంకా దానికి కూడా రుచి కావాలి. చిన్న చక్కెర కేవలం మరి అక్కడ తినిపోతుందా? ఆ చిన్న చక్కెరి దాన్ని ఏమంటారు, ఎత్తుకొని పోతాయి. ఎందుకు? ఆ రుచిని ఆస్వాదిస్తాను. దానికి కూడా మన కంటికి కనపడే చీమకు కూడా ఇంకో నోరు తక్కువ నేలకు ఉంది. మనకు 2 ఇంచుల నేలకైతే, మనకు 2 ఇంచుల నేలకుంటే అది 1 mm చీమ. ఆ 1 mm చీమ కూడా ఒక నేలకు ఉంది, ఒక నోరు ఉంది, ఒక రుచి ఉంది. ఇంకా దాన్ని అది భోగించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏంటి? మనము 2 గజాల మనిషి ఏ సుఖం అనుభవిస్తుందో ఆ 1 ఇంచు 1 mm చీమ కూడా అదే సుఖం అనుభవిస్తుంది. ఏం తేలేదు.
చెప్పండి. అది అదే వల్ల నియుక్తులు ఏమిటి, మనం కూడా అందులో నియుక్తులు ఏం కడుగుతుంది. కేవలం నువ్వు 2 గజాల హైట్ నువ్వు పెద్ద మనిషి పోయింది కదా. చీమ ఏ పని చెప్తావు, నువ్వు పని చెప్తున్నావు, నువ్వే పని చీమ కూడా అదే పని చెప్తున్నావు. So what is so great? What is so great about you? Prabhupada చెప్తుంది, a dog is running on 4 legs and you are running on 4 wheels. What is so great about that? కుక్క ఎట్లా ఉరుకుతుంది? 4 కాళ్ళ మీద. మనము మన బండి మీద 4 గేరాల మీద ఉరుకుతున్నాము. కానీ అది 4 కాళ్ళ మీద ఉరికినా ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. రాత్రి కూడా కొంచెం ఇంట్లోకి బయట పడుతుంది రోడ్లో పోండి. అప్పుడు చూడండి ఆ కుక్కల మాల్యము మొత్తం పరిగెత్తుంటాయి. దేనికోసం? మనం ఇంట్లోకి ఎందుకు బయట పరిగెత్తున్నాం? దేనికోసం? బస్సులలో కూర్చోండి, కార్లలో కూర్చోండి, బైక్ మీద దేనికోసం పోతాం? ఇంట్లోకి వెళ్ళి బయట పడుతుంది దేనికోసము? సైకిల్ మీద కానీ బైక్ మీద కానీ దేనికోసం బయట పడుతున్నాం? దేనికోసం ఇంట్లోకి బయటపడేది? చెప్పులు మీరు అందరూ బయటపడతారు, దేనికోసం బయటపడతారు? గమ్యం కాదు, బట్ట పొట్ట. ఏం గమ్యం ఉంది తెలుసు. ఇంట్లో ఉంటే నిండేది కాదు, బయట పడితే 2 పైసలు సంపాదించాం. అలాగే కుక్క కూడా అది 4 కాళ్ళ మీద, అది కూడా ఈ గులకి ఆ గులకు, ఈ గల్లీలకి ఆ గల్లకి, ఈ గులకి ఆ గులకు, ఈ గడపల పొండి ఆ గడపల పొండి, ఈ గుంపులల్లో ఈ చెట్లలో ఆ గడిలల్లో. నేను ప్రతిరోజు ట్రావెల్ చేస్తాం కాబట్టి నైట్ కూడా ఈ ఊళ్ళకి ఆ ఊళ్ళకి వెళ్తాం. ఈ రోడ్డుకు ఆ రోడ్డు గుంపుల కుక్కలు వెతుకుతున్నాయి. దేనికోసం? ఎక్కడ తిరిగి దొరుకుతామని, ఎక్కడ షికారు ఎత్తామని. నువ్వు పెద్ద మనిషి అయ్యి పెద్ద కార్లో పోయి వెతుకున్నావు, అదే పుట్ట కోసం పువ్వు కురుకులాడుతున్నావు. అది కుక్క 4 కాళ్ళ మీద అది దేని కురుకులాడుతుంది? అది పుట్ట కోసం కురుకులాడుతుంది. సో వాట్ ఈస్ సో గ్రేట్? నువ్వేం గొప్ప ఉన్నావు పెద్ద. మనం పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని ఆ కార్లు తిరిగి ఏం పెద్ద గొప్ప అయినావు? ఏం గొప్ప అయినా? ఎందుకంటే లక్ష్యం సేమే ఉంది. పొట్ట నిద్ర వస్తూ ఉంటుంది, కూర్తూ ఉంటాము, ఎప్పుడైనా యాక్సిడెంట్ కావచ్చు. కానీ డ్రైవింగ్ చేస్తున్నాం, రాత్రి డ్రైవర్ కూడా చేస్తున్నాం. నేను కదా మన హైదరాబాద్కి వచ్చినప్పుడు పోయిన శనివారం ఆదివారం పొద్దున హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెట్టిల్ రావాలంటే రాత్రి కూడా 3 hours కూడా 3 hours ఆపడుతుంది. నేను 6 గంటలు వండేదాను. ఎందుకు? నేను వండలేను, ఇంకో నేను వంట నాకు తెలుసు. ఈ 2 సార్లు కారు రోడ్డు మీద దించుడు, ఒకసారి ట్రక్ గుద్దేచుడు. బండి స్లోగా నేను తెలుసుకుని నిద్రవుతున్నాను ఇట్లా. లేవురా లేపుడని నడిపించుకొని వచ్చాను. ఇక నువ్వు వంటివంటే నేను ఎప్పటికి వండిస్తే వచ్చింది, మళ్ళీ నేను ఎప్పటికి లేవురా అటువంటి పరిస్థితి వచ్చింది. 11:30కు నేను ఎప్పుడు బయటపడితే పొద్దున 5:30కి ఏం లేదు. మరి ఎందుకంటే కష్టపడుతున్నాడు? ఒకసారి బండి ఆపి ఇలా బాటిల్ ఇచ్చిన ఎవరే ముఖం పడుకోరాలి. మరి ఎందుకు కష్టపడుతున్నాడు? ఇందులో పాపీ పేట్ కా సవాల్. ఎటువంటి కడుపు? పాపీ పేట్. లేకుంటే హాయిగా అంతా అనిపిస్తుంది. ఎటు ఇంట్లోకి బయటపడదు, కాలు మీదకి వేసుకొని మంచం మీద కాళ్ళు వేసుకొని వచ్చి హాయిగా పడుకొని 3 పూటలు లింపుడా చేసుకుంటా ఇంట్లో ఉండాలా, మజా చేయాలా అందరూ అనిపిస్తుంది. ప్రతి ఒక్క పురుషుడు అనిపిస్తుంది. కానీ భార్య వండనీయరు. ఇంట్లో వంటే నీ కడుపులు తింటారు, నా కడుపులు తింటారు, పిల్లల కడుపులు తింటారు. ఇంకా బయట పడిపో, పోయి ఏమైనా జమ చేసుకొని రాపో, సాయంత్రం వరకు 1000-2000 వేసుకొని రాపో. వీడు కూడా పొద్దున్న టార్గెట్ పట్టుకున్నాడు. నాకు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 3000 రూపాయలు రావాలా, అందులోకి 1000 రూపాయలు నా కళ్ళు కోసం పోతాయి, మళ్ళీ 2000 రూపాయలు ఇంటికి ఇస్తారు. వాళ్ళ లెక్క వాడికే ఉంది.
చెప్పే విషయం ఏంటంటే ఆ కుక్క 4 కాళ్ళ మీద పరిగెత్తుతుంది ఈ మూలకి లాములకు, మనం కూడా ఈ మూలకి లాములకు పోతున్నాము. దేనికోసము? పొట్ట కోసం. సో వాట్ ఈస్ సో గ్రేట్? మనిషి పరిగెత్తుడు పొట్ట కోసం కాదు, పొట్టతో పాటి తన జీవితం యొక్క పరమ లక్ష్యంని పొందడం. అటువైపు పరిగెత్తాల్సింది. అటువైపు పరిగెత్తుతూ ఉంటే మధ్య మధ్యలో ఆకలి వేస్తూ ఉంటే కొంచెం తినాలి అంతే. తినుడు దేనికోసము? పరిగెత్తడానికి. మన పరిస్థితి ఏముంది? తినడానికి పరిగెత్తున్నాము. మనము తినడానికి పరిగెత్తున్నాము. వాస్తవం తినాల్సిన దేనికోసము? పరిగెత్తడానికి. కానీ మనం పరిగెత్తున్నాం తినడానికి. కనుకనే यही संस्पर्श जा भोगा दुःख योनाय ఏవతే. బుద్ధిజనులు తెలుసుకున్నారు ఈ ఇంద్రియాలతో సంపర్కంతో స్టార్టింగ్ కొంచెం అనిపిస్తున్న బాగా సుఖం బాగా అన్నవుతుంది. మరి కృష్ణుడు ఏ సంస్పర్శ జా భోగా దుఃఖ యోనాయ ఏవతే అలాగే ఏమవుతుంది? కేవలం దుఃఖమే వెళ్తుంది. సుస్ఫుడు బడివ స్పార్క్ వచ్చింది అక్కడ అటువైపు వచ్చింది. కనుకనే దుఃఖ యోనాయ ఏవతే అలాగే దుఃఖమే జన్మిస్తుందట. ఇదన్నీ ఎక్క చర్చ నేను చెప్పాను, నాకంటే ఎక్క మీకు అనుభవం ఉంటుంది. నేను నాకు చెప్పే అవసరం లేదు, నేను చెప్పకూడదు. మీకు ఎక్కడ అనుభవం ఉంది? ఈ సంసారం దిగిన తర్వాత ఎంత సుఖమని దిగిరో, కానీ ఎంత ఏమంటుందో ఎంత సుఖం అంత మీకే తెలుసు. నేను చెప్పే అవసరం లేదు. మళ్ళీ దుఃఖం ఎప్పుడుంది? స్టార్టింగ్లోనా మధ్యలోనా? కాదు, ఆద్యంతువంతు కౌంతేయ. స్టార్టింగ్ నుంచి పడితే మధ్యలో ఇంకా ఎండ్ వరకు దుఃఖమట. ఈ సంసారం కనుకనే బుద్ధ జనులు తెలుసుకుంటారు ఇవద్దు. ఆ సుఖం ఆశద్దు, ఆ ఇంద్రియాలతో సంపర్కం చేసినద్దు, ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దుఃఖం అనుభవించడు వద్దు. కనుకనే వాళ్ళు బుద్ధ జనులు. ఎవరు అద్దంటారో లేదంటారో దే ఆర్ కాల్డ్ ఇంటెలిజెంట్ ఫెలోస్. వాళ్ళు బుద్ధ జనులు. నాతేషు రమతే బుధ. వాళ్ళు అందులో రమించరు, అలాగే బయటపడతారు. ఇద్దరు పోయి చూడే మంచిగా అనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్ ఉంది, కానీ దిగేంత వరకు అట్రాక్షన్. ఒక్కబార్ దిగినామంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కేవలం దుఃఖం. చిన్నపిల్లలు కదా, జాతరలలో నచ్చుకుని ఫోటోలు చూసినాము, అది పెద్ద రొట్టి వీలు. నాకు లైటింగ్ ఇంటికి అని పెట్టేసరికి ఏమవుతుంది? ఎంత అట్రాక్ట్ అనిపిస్తుంది. కానీ నేను చూసినంత వరకు పిల్లలు ఎంత ఉత్సాహంతో కూర్చుంటారో అది స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ దిగదాకా పిల్లలు ఏం ఏడుతుంటారు. ఇప్పుడు ఈ సంసార చక్రంలో జనాలు తిరగడం ముందే చాలా అట్లా తప్ప ఏం లైట్లు ఏం డిజైన్లు అప్పుడు ఎంత జరుగుతుంది, ఎంత మంచిగా వేయాలన్నాయి, ఎక్కువ కలర్ఫుల్ ఉంది అని. కానీ దిగి నుంచి ఎక్కి నుంచి వాళ్ళు దిగేదాకా ఏముంటుంది? ఇలా ఏడుస్తుంది. ఆగది, ఇదన్నా ఆగుతుంది 5 నిమిషాల తర్వాత. కానీ సంసార చక్రము జన్మాలు ఆగది. కనుకొని అలా దిగడం ముందు ఆలోచిస్తాను. ఆ లైట్లను చూసి ఆకర్షించాలా లేదా కొంచెం మనసును కంట్రోల్ చేసుకొని దూరం ఉంటుంది. సో కనుకని ఇక్కడ చెప్తుండ్రు సుఖదేవ గోస్వామి, భగవద్భక్తులు భగవంతుని పాద పద్మాల నుండి అడిచే తేనెను వాళ్ళు సప్పరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి భౌతిక కర్మలలో చిక్కిపోరు. ఎందుకంటే భౌతిక కర్మలు ప్రకృతి మూలంలో జరుగుతున్నాయి. ఇంకా చివరికి దానివల్ల కేవలము దుఃఖం వస్తుంది. కనుకనే భగవద్భక్తులు ఎన్నడూ కూడా భగవంతుని పాద పద్మాలను వదిలేసి మళ్ళీ తిరిగి భౌతిక జగత్తులకు భౌతిక కార్యకలాపాలకు వాళ్ళు మళ్ళీ దిగిరి. అంటే వాడు దిగిండంటే వాడు మళ్ళీ అదే భౌతిక కర్మల్లో చిక్కిపోయి మళ్ళీ దిగినట్టు ఏంటి? వాడు తేనెని ఆస్వాదించలేడు. వాడు కేవలం ఉన్నాడు కానీ తేనె ఆ మాధుర్యాన్ని ఆస్వాదించలేడు. కనుక ఏమైంది? మళ్ళీ సారిపడ్డాడు. అర్థం చేసుకోవచ్చు.
అదే భగవద్భక్తులు కాని వాళ్ళు, భక్తి చేయని వాళ్ళు, వాళ్ళు ఈ వేదములు తెలిపిన ఎన్ని కర్మలు, ఎన్ని ఆచరణలు పాటించినా వాళ్ళు భగవంతుని పాద పద్మాల సేవను దూరం చేసుకున్నారు కాబట్టి ఏమైంది, వాళ్ళ హృదయంలో ఉన్న కామ కోరికలు ఇవి ఎన్నడూ కూడా తగ్గవు. వాళ్ళు ఎప్పుడు వీటికి ఆకర్షిత అయి ఉంటారు. కొంచెం అవకాశం దగ్గరికి వెళ్తుంటారు. ఎందుకంటే న్యాచురల్ కదా. నేను ఎప్పుడు ప్రారంభిస్తాను కదా కృష్ణుడు గీతాలు రసో వర్జం రసోప్యస్య పరం దృష్ట్వాని వర్తంతే. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, నాకు మీరు మంచి తిండి పెట్టకపోతే, నాకు మంచి తిండి దొరకకపోతే నేను ఉపాసం ఉంటానా? పాశమైన తింటుంది. ఎందుకు? ఆకలి గుణం ఎంత? నేను కావాలా? ఆకలి అంటారు కదా, రుచి ఎరగదు అని. ఆకలి రుచి ఎరగదు, నిద్ర చూడెరగదు. సో అదేవిధంగా భగవద్భక్తి అంటే ప్రతి ఒక్క మానవునికి కొద్ది ఆకలి ఉంది, ప్రేమది ఆకలి ఉంది. ప్రతి ఒక్క జీవికి ప్రేమది ఆకలి ఉంది. కానీ ఆ ప్రేమ వాడు కృష్ణుడి నుండి పొందకపోతే వాడు ఏం చేస్తాడు? వాడు ఈ భౌతిక జగతంలో ఉన్న జనాల నుండి పొందే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఏమి ఇస్తారు? వాళ్ళకి ఏదో కామని ఇస్తారు. వాళ్ళు అదేంటి? ఇది పాసిపోయిన అన్నం లాంటిది. ఇదేమో ఫ్రెష్ అన్నము, ఇదేమో పాసిపోయిన అన్నం. అక్కడ ఏం చేస్తావు? ఆకలి ఉండే, ఆకలి అయినప్పుడు ఇక పాసిపోయింది కాదు, పూసిపోయింది కాదు, ఏదైనా కడప వాళ్ళకి అంతే. అదేవిధంగా భగవద్భక్తి చేయని వాళ్ళు, కృష్ణుని పాద పద్మాల సేవలాన్ని రాని వాళ్ళు, ఆ పాద పద్మాల పాద పద్మాలను నడిచే ఆ తేనెను, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎప్పుడు కామ కోరికలకు ఆకర్షితులై అందులో గురెక్కుతారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ హృదయం పవిత్రం కాలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి పాపకర్మలు చేస్తూనే ఉంటారు. ఒకవైపు ప్రాయశ్చిత్తం చేస్తుంటారు, ఒకవైపు పాపకర్మలు చేస్తుంటారు. ప్రాయశ్చిత్తం ద్వారా పాపకర్మలు తొలగిపోయినాయి, కానీ పాపకర్మలు చేసే గుణం మాత్రం నష్టం కాలేదు. ఈ పాపం చెప్తాను ఈ పరిహారము, ఆ పాపకర్మలకి ఆ పరిహారము, అవన్నీ ఏంది? అది కేవలం చెట్టు ఒక కొమ్మలు నరికినట్టు. కానీ మళ్ళీ కొంచెం సమయం జరుగుతుంది, మళ్ళీ పెడుతుంది. కనుగొనే కృష్ణ భక్తి తప్ప, కృష్ణు యొక్క గుణగణాలను కీర్తించడం శ్రవణం తప్ప ఏది చేసినా అది కేవలము కొమ్మలను నరికినట్టు. అప్పటి బంధమే అనిపిస్తుంది. ఓ ఇప్పుడు పోయినా, నేను పాపకర్మ చేసినా, నేను కాశీ పోయి నా గంగస్నానం చేసిన, పాపాలు తొలగిపోయినాయి. కాశీలో గంగస్నానం చేసినా పాపాలు తొలగిపోయినాయి, వాస్తవమే. కానీ మళ్ళీ కాశీకి వెళ్ళే జగిత్యాలు వచ్చే బస్సు ట్రైన్ ఎక్కినావా, మళ్ళీ చాలా మందిగా పాపకర్మ చేశాడు. ఎందుకంటే పాపము చేసే గుణము నష్టం కాలేదు, పాపం చేసే స్వభావం నష్టం కాలేదు, దేని వేరు నష్టం కాలేదు. వేరు ఇంకా భూములు ఉన్నాయి, కేవలం నువ్వు కొమ్మలు నరికేసుకున్నావు. నీ గంగస్నానం ఏమిసింది? కేవలం కొమ్మలు నరికింది. కానీ కృష్ణ కథా శ్రవణం కీర్తనము, కృష్ణ యొక్క నామ జపము కీర్తనం ఏం చేస్తుంది? కొమ్మలు నరుకు కాదు, అది మొత్తము వేరుతో సహా పీక్ పారిస్తుంది. మళ్ళీ ఎగురెట్టే అవకాశం ఉండదు. అది నిజమైన ప్రాయశ్చిత్తం. ఈ అధ్యాయం స్టార్ట్ అయింది, ఈ అజామిలీలో స్టార్ట్ అయిపోయింది, ప్రాయశ్చిత్తంతో స్టార్ట్ అయింది. ఒక చివరికి చెప్తూ నిజమైన ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? కేవలము కృష్ణుని యొక్క నామము జపం. ఇప్పుడు జనాలు ఇంట్లో వినాయకులు, అక్కడ వినాయకులు, ఇక్కడ వినాయకులు. మహారాష్ట్రలో ఎప్పుడుంటుంది? శ్రావణ మాసం వచ్చిందా, ఒక్క నెల వాళ్ళు ఏం మాంసం బీంసం కళ్ళు ఏముంటారు ఇక. మళ్ళీ శ్రావణ మాసం అయిపోయేసరికి అమావాస వచ్చిందా, 4 రోజులకి మళ్ళీ గణపతి వచ్చింది, భాద్రపద చతుర్థి. 4 రెట్లు కర్రలే చూడు. ఇక దాని తర్వాత చూడు, ఇక వినాయకుడు ఎప్పుడు అవుతుందో చూస్తారు. ఇక వినాయకుడు మంగళవారం పోయిందా, ఇక బుధవారం కలిసి వచ్చిందా, ఇక శనివారం ఆదివారం కలిసి వచ్చిందా, ఆదివారం పొద్దున ఇక తెచ్చుకున్నారు. ఇక మాంసం మద్యం అన్నీ తెచ్చుకో, ఇక మొత్తం వినాయకుడు అంపేసి పైకి చాలు. బయట మరి వినాయకుల పూజ
అంతెందుకు అక్కడ వినాయకుల పూజ, ఇక్కడ దీక్షలు, ఈ దీక్షలు ఆ దీక్షలు లెక్కలేని ఈ పేర్ల దీక్షలు ఆ పేరు దీక్షలు. ఏమిటి 41 రోజు, 42 రోజుల పరిస్థితి ఏంది? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ప్రతి ఒక్కరు సీస పట్టుకుంటారు. మరి ఏమై దీక్షలు? ఆ దీక్షల ద్వారా వాళ్ళు చేసుకున్న కొన్ని పాపాలు తొలగిపోయినాయి, కానీ పాపము చేసే స్వభావం గుణం మాత్రము నష్టం కాదు. కనుక ఏమైంది? ఇది అయిపోయేసరికి తెల్లారు బట్టలు విడిచి పారేసినావా, అటు కొట్టవాడు పోయినావా, ఆ చెట్ల మీద నీ షర్టు ప్యాంటు ముళ్ళు వేసుకున్న చెట్టు వారేసా, మాల వారేసావా, కథ కింద బేతాలు ఉన్నాడు. ఇక బేతాలు ఉన్నాడు, చికెన్ షాపులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కట్టెలు పోయి అన్ని వస్తాయి, క్లాస్ అనుకొని తిని చేసి ఇక అయిపోయింది. ఏమైంది? మళ్ళీ పాపం అయింది. 40 రోజుల ప్రాయశ్చిత్తం ఏమైంది? ఆ గట్టులో పోయింది. ఎడవైంది? ఆ గట్టులో పోయింది. కనుకనే పరీక్షింపాలంటూ అటువంటి ప్రాయశ్చిత్తం ఏం కాదు. శుద్ధి వదులుతుడు నిజమైన ప్రాయశ్చిత్తం అనేది భగవన్నామం జపం చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల హృదయము పవిత్రమైపోతుంది. కేవలం కొమ్మలు చెప్పుడు కాదు, మొత్తం వృక్షంది, ఆ పాప వృక్షంది వేరుతో సహా పీకడం జరుగుతుంది. మళ్ళీ అది పీకురుంటుంది. ఇక కనుకనే ఈ భగవన్ నామం జపం చేస్తుంది. ఇది ఒక మహాత్మ్యం. ఇది మొత్తము వేదంలో తెలిపిన అన్ని నియమాలు ఒకవైపు, హరినామం అవన్నీ ఒక్కవైపు పెట్ట కానీ దీంతో సమానం లేదు. కనుకనే మహామంత్రం జపం చేయాల్సి, కృష్ణుని విషయము శ్రవణం కీర్తనం చేయాల్సి. ఇది చేయనంత వరకు అన్నీ వేస్ట్. ఒకవైపు పాపం చెప్పండి, ఇంకోవైపు ప్రాయశ్చిత్తం. మళ్ళీ పాపం ప్రాయశ్చిత్తం, పాపం ప్రాయశ్చిత్తం, ఇదే చక్రంలో చిక్కుడు. పరిశుభ్రమైనప్పుడు ఏనుగు స్నానం, ఇవన్నీ ఏంటి? దీక్షలు, ఇవన్నీ ఏనుగు స్నానాలు. కొందరితో నీళ్ళు తీసుకొని నదిలో పోయి ఏనుగు సలుపుట మొత్తం సలుకొని మొత్తం శుభ్రంగా అయిపోతుంది. మళ్ళీ 42 రోజులు అవుతుంది, మళ్ళీ ఒడ్డు మీదకి వస్తుంది. ఏనుగు ఒడ్డు మీదకి వచ్చి అదే తొండంతో, ఏ తొండం నీళ్ళు చదువుకున్నదో అదే తొండంతో నది ఒడ్డు మీద ఉన్న దుమ్ము తీసుకొని పేరు చదువుకుంటుంది. అంటే 40 రోజులు స్నానం ఏమైంది? 40 రోజులు స్నానం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. 40 రోజులు ఆ ఏనుగు స్నానం వేసిందంటే ఒడ్డు మీద వచ్చిన తర్వాత మళ్ళీ పై మీద దుమ్ము కూడా చూసుకోవాల్సింది. అప్పుడు ఆ స్నానానికి అర్థం ఉంది. ఇప్పుడు ఏం కాదు, మొత్తం ప్రపంచంలో ఏమడుతుంది? ఇది అడుతుంది. స్నానం దుమ్ము చేసే జీతం పడుతుంది. ఇవాళ స్నానం చేసినాం ఏం లాభం? స్నానం ఉంది, ఆ స్నానం ఏం లాభం? స్నానం చేసి అలాగే పవిత్రంగా ఉన్నట్లయితే, పరిశుభ్రంగా ఉన్నట్లయితే అప్పుడు స్నానం విలువ ఉంది. స్నానం చేసి మళ్ళీ పోయి బురదలు వరినామనుకోండి, ఏ విలువ ఉంది స్నానం? అటువంటి పరిస్థితి రావద్దంటే ఎటువంటి స్నానం చేయాల్సింది? ఈ వేదంలో ఉన్న కర్మకాండాలు చేసి కాదు, కేవలము హరినామ సంకీర్తన, కృష్ణుని యొక్క కథా శ్రవణం కీర్తనము, ఇంకా ముఖ్యంగా కృష్ణు యొక్క నామము శ్రవణం కీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. దీనివల్ల వ్యక్తి సంపూర్ణ పవిత్రుడవుతాడు. మళ్ళీ ఎన్నడూ కూడా పాపకర్మలు చేయడానికి దిగదారు. ఇద్దరు మళ్ళీ పాపకర్మలు చేయాలి. ఇది నామం యొక్క ప్రభావం. హరే కృష్ణ ప్రభుపాదికి జయ.